కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సంగమేశ్వరం, నెక్స్ట్ శ్రీశైలం. మనకు కనిపించేదంతా శ్రీశైలం స్టోరేజ్ వాటర్. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, పులిచింతల, విజయవాడ, ప్రకాశం బ్యారేజ్, నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణా డిస్టిక్ హంసలదీవి అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. కృష్ణా నది స్టార్టింగ్ టు ఎండింగ్ 1400 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇటువైపున 16 కిలోమీటర్లు జర్నీ చేసినట్లయితే శ్రీ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళవచ్చు. విన్నారా పేరు అక్క మహాదేవి? ఆమె కర్ణాటక ఆడపడుచు. 12వ శతాబ్దంలో ఈ మల్లికార్జున స్వామిని వివాహం చేసుకున్న సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకన వివత్సగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ భ్రమరామ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడే కేసులో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిఫలంగా సార్ మేము డైలీ తింటున్నాం కదా, రూట్ మ్యాప్ ఉంటుంది, దాని ప్రకారం డిస్టర్బ్ చేయ తర్వాత మాట్లాడండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అక్కమాదేవి గ్రోలు దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడే కేవ్స్లో 12 సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి భ్రమరామ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి స్వయంగా వెలిపించిన లింగం ఇది. మానవాత్మ పెట్టలింగం కాదు. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిలింగం అంటాం. 1,000 రూపాయలు ఖర్చు పెట్టి మనోభిషేకం చేస్తాం. అక్కడ ఉన్న లింగానికి ఎవరు అభిషేకం చేయరు. 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 డేస్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇదే డ్యామ్ శ్రీశైలం డ్యామ్ ప్లేస్ శ్రీశైలం ప్రాజెక్ట్ అంటుంటారు. కానీ దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి నీలం సంజీవ రెడ్డి సాగర్. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేశారు. ఈ డ్యామ్ కట్టడానికి ఆయన ఎంతో కృషి కట్టడానికి ఆ పేరు పెట్టడం జరిగింది. డ్యామ్ మోక్షకుండా రాష్ట్రపతి కదా ప్రధానమంత్రి. మీరు నేను ఏదంటే బయార్ చేసింటాను, మీరు ఇట్లా డిస్టర్బ్ చేసి నేను ఆల్రెడీ కరెక్టేలేండి. తర్వాత చెప్పండి, నేను గుర్తు పెట్టుకుంటాను. సంజీవ్ రెడ్డి ప్రధానమంత్రి, రాష్ట్రపతి కాదు. నంద్యాల పార్లమెంట్ లో గెలిచాడు. ఇదే సరే. రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ కనపడుతుంది చూడండి, అది చేస్తే రైట్ సైడ్ పవర్ హౌస్ ఆంధ్రప్రదేశ్. అది ఒక్కసారి జనరేట్ అయిందంటే 770 మెగావాట్స్ కనపడుతుంది. ఇచ్చాడు ఎల్లో బిల్డింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. ఇది ఒక్కసారి జనరేట్ అయిందంటే 900 మెగావాట్స్ కనపడుతుంది. పవర్ హౌస్లో వచ్చేసి డ్యామ్ ఫ్రంట్ సైడ్గా ఉంటాయి. పవర్ హౌస్లోకి వాటర్ లే గేట్ ఆపించండి. ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ 800 చెట్ల ముందు లాక్ వచ్చిందంటే 885 ఫీట్ వస్తుంది. 215 టీఎంసీ వాటర్ కెపాసిటీ. ఈ ప్లేస్ మటుకే పాత కాశీ నుంచి గంగానది అంతర్వాహినిగా భూగర్భ జలాల కింద ఇక్కడ ఉద్భవించింది. అందుకే ఈ ప్లేస్ కంతా పైతిరుగుతాం. మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్ద నంది ఒకటి చూస్తారు కదా, ఆ నందిని వచ్చేసి శనగల బసవన్న అంటారు. అలాంటి నంది ఎగ్జాక్ట్ నీటి అడుగు ప్రాంతంలో ఈస్టర్నిక్స్లో ఒకటి ఉంది. ఈ నందిని ఉప్పిలి బసవన్న అంటారు. డ్యామ్ కట్టక ముందు దర్శనానికి వచ్చిన వాళ్ళు ఈ నందిని దర్శనం చేసుకునే వాళ్ళు అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు. డ్యామ్ కట్టిన తర్వాత వాటర్తో స్టోరేజ్ ఫుల్ అయింది, వాటర్లో మునిగిపోయింది. శ్రీశైలంలో మీరు చూడాల్సిన సైన్స్ ప్లేసెస్, అక్కడ కొండ మీద ఒకటి గోపురం కనపడుతుంది రెడ్ కలర్లో, అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. దాని బ్యాక్ సైడ్ కిలోమీటర్లు ఎలాంటి ఏమారెడ్డి మల్లమ్మ తక్కువ దాడిన తర్వాత సాక్షి గణపతి పాలదార పంచదార అటిక్యం మామూలు వెహికల్ పోతుంది. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ లాంగ్ జర్నీ చూసుకున్నట్లయితే ఇష్టకామేశ్వరి టెంపుల్ ఒకటి ఉంది. భారతదేశంలోకి ఎలా ఒకే టెంపుల్ ఉంది, అదే నల్లమల ఫారెస్ట్. అక్కడ విశిష్టత ఏంటంటే వెళ్ళిన ప్రతి భక్తుడు అమ్మవారిని బొట్టు పెడతారు. మన మానవులకు ఏ విధంగా అయితే జన్మోత్సవం తగ్గుతుందో ఒక రాత్రి అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు ఆ ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఎంతటి పవిత్రమైన ప్లేస్ అయితే ఆ విధంగా కలుగుతుందో ఆలోచించండి. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే శిఖరం దగ్గర టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 1 డే బిఫోర్ ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. మీరు ఇదినే ఉంటారు. ఈ పాతరంగంలో స్నానం చేసిన, ఈ నీళ్ళు తలమి చల్లుకున్న చేసిన పాపాలు పోతాయి. ఇది ఎవరో కల్పించి చెప్పేది కాదు, గ్రంథాలలో రాయబడింది. త్రేతాయుగంలో శ్రీరాముడే ఇక్కడికి వచ్చి ఈ పాత్రంగా స్నానం చేసి భ్రమరామ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని పాప మోక్షం పొందారు. ఓకే సార్, ఇవి సార్ ఇక్కడ విశేషాలు. కనుక ఇదైతే కాదు బోట్ ఆపరేటర్ని ఏదో తప్ప జీతాలో అలా తెలిసి సార్ అప్లై చేస్తున్నాం. మా గైడెన్స్ మీకు నచ్చి మనస్ఫూర్తి చెప్పామంటే తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ వెళ్ళాలనుకుంటే ఉదయం 4 గంటలకు శిఖరం దగ్గరికి వెళ్ళి లైన్లో ఉండాలి. 8 o'clock టికెట్ ఇస్తారు. ఆ టికెట్ మరుసటి రోజు రైడ్ ఒకరికి 1000 రూపాయలు. మనకు బొట్టు పెట్టుకుంటే మెత్తగా ఎట్లుంటుందో అమ్మవారు కట్టుకుంటారు. సార్ చెప్తున్నారు కాబట్టి పాతాళంగా వెళ్తాం అందరూ చెప్తారు.